ఏడు వీడు ఎటు వెళ్ళిపోయాడు? భయపడి పారిపోయాడా లేక ఆడి ఆడి అలసిపోయాడా? నాది తిన్నా. రేయ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలేరా. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు వదిలేస్తే ఏ హిమాలయాలకు వెళ్ళిపోతాను రా. ప్లీజ్ రా. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళవా? రేయ్ నిన్ను వదిలించుకోవడానికే రా నేను వెళ్తున్నది. అయినా నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చావు? నువ్వు నాకు 100 మీటర్ల దూరంలో ఉంటే నా గుండె 200 కిలోమీటర్ల స్పీడ్తో కొట్టుకుంటుంది. నీ అడుగుల శబ్దం నా మనసుకు చేరితే నా గుండె గుడి గంటలా కొట్టుకుంటుంది. ఇప్పుడే మనసుకు నచ్చిన వాడితే తొక్కుడు బిల్లాడితే ఎంత బాగుంటుందో అనుకున్నాను. నువ్వు ప్రత్యక్షమయ్యో. రా రాజా, 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 రా రా రా. ఆడదామా? ఏంటి అదే బిల్ల, తొక్కుడు బిల్ల. తొక్కుడు పిల్ల? నేనా? ఏమ్మా ఆడ్డం రాదా? నేను నేర్పిస్తానుగా. ముందు తొక్కుడు బిల్ల, తర్వాత గుడుగుడు గుంజం, విరి విరి గుమ్మడి పండు, రింగా రింగా రోజెస్, దాగుడు మూతలు, అష్టాచమ్మ, కోలాటం. అన్ని ఆటలు ఎంత బాగుంటాయి తెలుసా? రేయ్ ఏంట్రా బాగుండేది? అవన్నీ ఆడోళ్ళు ఆడే ఆటలు రా. ఒక్కసారి ఆడు చూడు అర్జున్, ఎంత బాగుంటుందో. నేను ఆడను. నీకు అంతగా ఆడాలనిపిస్తే ఆల్కనంతా ఆడుకో, లేకపోతే ఆ చింపాంజీ గాడు ఉన్నాడు కదా ఆడుతో ఆడుకో. గూటి బిల్ల ఆడతావు, తొక్కుడు బిల్ల ఆడతావు, నీ ఇష్టం. అబ్బా వాడిని చూస్తేనే నాకు డోకొస్తుంది బాబు. వాడితో నేను ఆడా. అయినా నువ్వు ఉండగా నాకు ఆ కర్మ ఏంటి? నేను నీతోనే ఆడతాను. రేయ్ ఎవడైనా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కాబోయే పెళ్ళంతో సరదాలు సరసాలు ఆడుకుంటాడు. నువ్వేంట్రా నా వెంట పడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఆడకపోతే శివంగి గారితో నీ వేషాలన్నీ చెప్పేస్తా. ఏం చెప్తావు? నువ్వు నా అలకనంద రూమ్కి వెళ్ళావని చెప్తా. ఏంటి? నేను అలకానంద రూమ్లోకి వెళ్ళానని చెప్తావా? అవును చెప్తాను. అప్పుడెప్పుడో శివంగి గారు కట్టుకున్న చీరని అలకనంద కట్టుకుంటే వెనక నుంచి వచ్చి ఇలా వాటేసుకున్నావంట కదా. అప్పుడంటే తెలియక చేసావు, కానీ ఇప్పుడు మాత్రం కావాలని చేసావని చెప్తా. ఏమని చెప్తావు? నా అలకకి నువ్వు పువ్విచ్చి ఐ లవ్ యూ చెప్పావని చెప్తాను. రేయ్ నువ్వు అలా చెప్తే ఇంకేం మిగలదురా. నా కొంప కోలేరైపోతుందిరా. రేయ్ అయినా కాబోయే పెళ్ళాం గురించి ఎవడైనా అలా చెప్పుకుంటాడ్రా? నువ్వు నాతో ఆడడం కోసం నేను ఎంతకైనా తగ్గిస్తాను. నువ్వెక్కడ దొరికావరా? నాకు ముందు ఆడి తగలడు. నాది తిన్నా. ఇదిగో తీసుకో దా. ఆగు, ఒక కండిషన్. నేను గెలిస్తే నేనేమడిగితే అది ఇవ్వాలి. అదే నువ్వు గెలిస్తే నువ్వేమడిగితే అది నేను ఇస్తాను. ఆగాగాగు, అలాంటివి ఏం అడక్కు. నువ్వేం అడుగుతావు నాకు బాగా తెలుసు. అయితే శివంగి గారు పిలుస్తాను. శివంగి గారు ఆగరా ఆగరా రే. నువ్వు చెప్పినట్టు వింటాను రా. ముందు ఆడరా రైతు, ఆడు ఆడు. నాది తిన్నా. అర్రే అలా కాదు ఆడడం. నేను ముందు చూపిస్తాను, తర్వాత నువ్వు వాడు. ఓకేనా? సరే వెళ్ళు. నాటి ఇలా పట్టుకోవాలి. చూడు నేను ఆడి చూపిస్తాను. అదిగో అలా వేయాలి. చూడు ఇలా పట్టుకోవాలి. చూడు నేను ఆడి చూపిస్తాను. అదిగో అలా వేయాలి. చూడు ఇదిగో చూడు. చూస్తున్నావా? చూస్తున్నా. ఆడు ఆడు. సరిగ్గా చూస్తున్నావా? ఇలా ఎగిరేసి చూస్తున్నావా? చూస్తున్నాను రా. చూడు 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 చూడు.
చూడు ఆ, ఆ. నువ్వు మాత్రం నేను చెప్పిందే చేయాలిరా తంబి. అకోయ్ ఓ పారా పోజుడు. రేయ్ ఎంతసేపు ఇలా ఉంటావురా? లేవరా. వద్దు, ఇలాగే ఉండని. నేను నీ చేతుల్లో ఉండి నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఎంత బాగుందో తెలుసా? ఏ నాకు మాత్రం చాలా చండాలంగా ఉంది. లే వద్దు లేరా. వద్దు. చూసినా నీకేమనిపిస్తుందక్క? అందులో అనిపించడానికి ఏముందిరా తమ్మి? లవంగాడు బావను ఆడేసుకున్నట్టు ఉంది. లవంగాడు ఇంటికి ఎంటర్ అయిపోయిన చూస్తున్నా. బావని తెగ ఆడేసుకుంటున్నారే. అరే నోర్మై. అవ్వక బావని ఒక పక్క అలక, ఒక పక్క వీడు ఫుట్బాల్ ఆడేసుకున్నారే. గట్లనా? సరే పెనిమిటి పెనిమిటి. ఆ, అబ్బా. ఏంది పెనిమిటి ఇది? అది అది రేయ్ నువ్వెందుగా సిగ్గుపడుతున్నావు? స్పర్శ, ది టచ్ నాకు సిగ్గిస్తుంది బాబు. ఏంది బావా లవంగం తెగ మెరకలు తిరుగుతున్నాడు? ఏం చేసినావేంటి? నేనేం చేశాను రా? వాడు పడబోతుంటే పట్టుకున్నాను అంతే. పడుతున్నది వాడు కాదు నువ్వే. ఏనో పడుతున్నావని నాకు జరంతా డౌట్ కొడుతుంది. రేయ్ ఆపు నీ చెత్తవాగుడు. అక్కోయ్ జాగ్రత్త. నీ అబ్బా. పెనిమిటి ఏందిదంతా? అంజలి నిజం అంజలి, వాడు పడిపోతుంటే పట్టుకున్నాను. శివంగి గారు, నేను అర్జున్ ఆడుకోవాలి, మీరు వెళ్ళిపోండి. అబ్బా చూసావా వీడేమన్నా చూసావా? పెనిమిటి ఓ అలా చూడకు అంజలి. లేకుంటే ఏంటిదంతా? శివంగి గారు, అసలు విషయం ఏంటంటే అర్జున్ అలకనందుకి పువ్విచ్చి ఏంది? అలకనందకి పువ్విచ్చిండా? ఆ, ఇచ్చే ఉంటాడాక. బావేమన్నా సామాన్యుడా? మన కళ్ళ ముందు ఎన్ని చేయలే. రే 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 అగ్గిపోలే స్వామి, నువ్వు లేనిపోయి తగిలించకరా. నీకు దండం పెడతాను రా, ప్లీజ్ రా. మరి లవంగం గట్లు చెప్పడం ఏంది? రేయ్ ఏంట్రా ఇది? ఆ పువ్వేంట్రా? చెప్పరా. చెప్పు లవంగం చెప్పు. ఆ పువ్వేంది? అదే శివంగి గారు, నా అలకనందకి పువ్విచ్చి లవ్ యూ. లవ్వా 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 లవ్వా. లవ్ ఏంది లవంగం? హ? పెనిమిటి అంజలి ఏందిది? నేను చెప్పేది వినంజలి, అలాంటిది ఏం లేదు. ఇంకేంటి వినేది? మా అక్క జీవితం బుగ్గుపాలు చేయడానికి చూస్తున్నావులే. ఓ, చెప్పు లవంగం చెప్పు. విషయం ఏందో మంచిగా చెప్పు. అదే శివంగి గారు, నా అలకనందకి పువ్విచ్చి ఐ లవ్ యూ ఎలా చెప్పాలో అర్జున్ నాకు నేర్పిస్తున్నాడు. ఓ లే ఇది మాత్రం నమ్మా. ఇదేమో కవరింగ్ ఆఫ్ ఇండియా లేకుందాక. ఇందులో మాత్రం ఉందాక. ఏ నీ నర్మయ్. నువ్వు ఆగు పెనిమిటి. అరే తమ్మి, లవంగం నిజమే చెప్తున్నాడు రా. పాపం అలకనంద కోసం ఎంత పరేషాన్ అవుతున్నాడో చూడు. అవునవునవును, పరేషాన్ అవుతున్నాడు. అవు లవంగం, ఇదేంది? నువ్వు తొక్కుడు బిళ్ళ ఆడతావా? నేను ఆడేదే ఈ ఆట. నాకు తొక్కుడు బిళ్ళ అంటే చాలా ఇష్టం. ఈ ఆట పోరేలు కదా ఆడతారు. మా ఊర్లో అందరూ ఆడతారు. అంజలి వాడు ఆడుకుంటాడు, మనం వెళ్దాం పద. పద నువ్వు నీ వెనక ఆడుకో. వద్దురా వదిలే. చందు, మనం ఆడుకుందాం. వద్దురా బాబు, నీ ఆటకు నీకో తన్నవరా బాబోయ్. నన్ను వదిలే. ఏంటో అందరూ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారు. నా అదురు తిన్నా. టింగ్ టింగ్ టింగ్. రాఘవ, ఎలా ఉంది బతుకమ్మ? సూపర్ రవి. అర్జున్, అంజలి ఎక్కడా? ఏది నాన్నా ఈ పాటికి ఇల్లంతా సందడి చేసేది, బతుకమ్మను తయారు చేసి హడావుడి చేసేది ఇప్పటి వరకు కనిపించలేదేంటి? వచ్చేస్తుంది నాన్నమ్మ. అంజలి 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 త్వరగా రా. శ్రీ 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 కనకమేడల అలకనంద గారు బంగారు బతుకమ్మతో వచ్చేస్తున్నారా హో.
ఎవరు కనీ విని ఎరగని బతుకమ్మని తీసుకొచ్చారహో. ఎలా ఉందక్క ఈ అలకనంద బంగారు బతుకమ్మ? బాగుందిలక, చాలా బాగుంది. చాలా బాగుండు ఏంటండి, ఇలా అమ్మాయి గారు పోటీలు గెలుస్తారు, ప్రైజ్ కూడా అమ్మాయి గారిదే. తొందరపడకు విశ్వాసం. పోటీ అంటేనే అంజలి, గెలుపు అంటేనే అంజలి. అంజలి తయారు చేసిన బతుకమ్మను కూడా చూసిన తర్వాత అప్పుడు గెలిపేవరితో డిసైడ్ చేసుకో. అన్ని రోజులు అంజలి అక్కే గెలవదు కదా సుమిత్ర ఆంటీ. నో, నీ క్యాలిక్యులేషన్ రాంగ్. ఎప్పుడు మా అంజలి మ్యామ్దే పై చెయ్యి. అందరూ జర వినుకోండి. పెద్దింటి వంశ వారసురాలు రుద్రమణి వంశ కోడలు మా శివంగక్క వచ్చేస్తుందో. ఇప్పుడు చూడలక, మా అంజలి ఓ రేంజ్ లో ఎంటర్ అవుతుంది. మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయందే తను చేస్తుంది. అందుకే అంజలి రూటే సపరేట్. ఏంది అందరూ గట్ల చూస్తుండ్రు? నువ్వు రేంజ్లో బతుకమ్మతో ఎంటర్ అవుతావని మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వేంటి ఒట్టి చేతులతో వచ్చావు? గట్లనా? మీ మీద బెట్టింగ్ కూడా కాసాం మేడం. ఈరోజు పోటీలో ప్రైజ్ మీదేనని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అంజలి, ఉదయం నుంచి నేను నిన్ను అడుగుతుంటే సస్పెన్స్ లో పెట్టావే గానీ ఒక క్లారిటీ లేదు. ఈ సంవత్సరం గింతే అనుకుంటా. ఇడిచేయండి. ఎందుకమ్మా, ఏమైంది? ఇంకేం కావాలి? నీ మనవడిని అడుగు. మొత్తం ప్లాన్ అంతా సర్వనాశనం చేసిండు. అవి తీసుకురా ఇవి తీసుకురా అని నెత్తి నోరు కొట్టుకున్నా. తెచ్చిండా? ఇదిగో ఇలా స్తంభం లెక్క నుంచున్నాడు. అక్క, అయితే ఈ సంవత్సరం నువ్వు పోటీలో నుంచి తప్పుకున్నట్టేనా అక్క? అంతే కదా అమ్మాయి గారు, ఈ సంవత్సరం బతుకమ్మ పోటీలు గెలిచింది మీరేగా. అక్క, ఎలా ఉంది నా బతుకమ్మ? బాగుంది చెల్లి, చాలా బాగుంది. నా బతుకమ్మకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందా అక్క? మొక్కుకో బిడా, గా బతుకమ్మని మంచిగా మొక్కుకోయే. నువ్వు కూడా పోటీలో ఉంటే బాగుండేదక్క. ఏం చేయమంటావు చెల్లి? నీకైతే గా విశ్వాసం కూడా అన్ని తెచ్చిండు. రవక్కకైతే రాఘవన్ బాబు తెచ్చిండు. నా పెరిమిటేమో చెప్పిన పని చేయకుండా నిద్రమం వేసుకుని ఎటు చూస్తుండో చూడు. అరే బావుతో కాదు గాని మన తిప్పుడు మనం పదందా అక్క. ఎందుకు అంజలి? నేను తయారు చేశాను కదా, మనం ఇదే తీసుకెళ్దాం. గట్లనే అక్క, కానీ మీరు జల్దీ వచ్చేయండి. నేను చిన్న పని చూసుకొని వచ్చేస్తా. ఎక్కడికి అంజలి? బావుతో కాదు గాని మన తిప్పుడు మనం పదందా అక్క. ఎందుకు అంజలి? నేను తయారు చేశాను కదా, మనం ఇదే తీసుకెళ్దాం. గట్లనే అక్క, కానీ మీరు జల్దీ వచ్చేయండి. నేను చిన్న పని చూసుకొని వచ్చేస్తా. ఎక్కడికి అంజలి? ఎక్కడికో గాడికి. నీకెందుకు బిడా? ఏదో పెద్దగా నేను చెప్పిన పని చేసినట్టు అంజలి అంటే అది మాట్లాడకు. ఈ రోజు నా చేతుల్లో అయిపోతావు. జల్దీ వచ్చేస్తాను. అంజలి, అంజలి, ఆగు. అంజలి, అంజలి, ఆగు. అరే, సరేమ్మా, మనం బయలుదేరదాం పదండి. నాదిరిదిన్నా సార్, అంజలి మ్యామ్ తీసుకురాపోయినా మీకేం భయం లేదు. మీ ఫ్యాన్ తీసుకొచ్చాడు. రే, నీకు దండం పెడతాను రాఘవ. వాళ్ళ నువ్వు నా జీవితంతో ఆడుకోకరా ప్లీజ్. ఆ. ఏంటి అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇదేంటి లవంగం, నువ్వు బతుకమ్మని తీసుకురావడం ఏంటి? ఏ, నేను తీసుకొని రాకూడదా? అలా అని కాదు, బతుకమ్మలు ఆడపిల్లలు తయారు చేస్తారు కదా. ఆడపిల్లే కదా. ఆ, అంటే ఆడపిల్లల మంచి బుద్ధులున్నాయి కదా అని అంటున్నాను అంతే. మీ ఆవిడకో బతుకమ్మని నువ్వో బతుకమ్మని తయారు చేసి ప్రైజ్ మనీ గెలుద్దాం అనుకుంటున్నారు కదా. గెలుద్దామనే, కానీ ప్రైజ్ కాదు, ప్రేమ. ప్రేమ? అవును. ఆల్రెడీ అలక నీ పైన టన్నుల కొద్దీ ప్రేమను పెంచుకుంది కదా.
మళ్ళీ ప్రేమను పొందటం ఏంటి? ఆ. నేను చెప్పింది ఎవరికి అర్థమవ్వాలో వాళ్ళకి అర్థమైందిలే తమిళబ్బాయ్. ఏయ్ రాజా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చితే చాలు, నా జన్మ ధన్యమైపోతుంది. మొత్తానికి నీకు కాబోయే భార్య కోసం బాగానే కష్టపడుతున్నావు. సరే సరే బయలుదేరదాం పదండి. రాఘవ, అత్తయ్య మామయ్య వాళ్ళకి కాల్ చేసావా? ఫోన్ చేశాను రవి. ఏమండి, బతుకమ్మ రెడీ. రాఘవన్ ఫోన్ చేశాడు, వాళ్ళంతా రెడీ అంట. మనం బయలుదేరదామా? అలాగే. ఏంటండి బతుకమ్మ వైపు అలా చూస్తున్నారు? నేను బాగా చేయలేదా? అప్పుడిలా మీనాక్షి, అంద మురుగన్ ఇన్ని రూపాల్లో ఎలా పుట్టాడో రొంబ ఆశ్చర్యంగా ఉంది. కొలిచిన వారికి తలచిన రూపంలో ఉండడమే కదా ఆ దేవుడి గొప్పదనం. ఆమా, ఈ రోజు బతుకమ్మ పోటీల్లో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో చూడాలి. తొందరగా వెళ్దాం పదండి. పోలావా? మీనాక్షి, ఏమండి 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 ఏమైందండి? ఏమండి ఏమైందండి? ఏమండి 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 ఏమైందండి? ఉదయం బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను మీనాక్షి. తొందరగా టాబ్లెట్ తీసుకురా. అలాగేనండి, అలాగే. ఏమండి, ఇందులో టాబ్లెట్స్ లేవండి. రవిత్రేని రాఘవన్ రూమ్ లో పెట్టేట్టుంది. వెళ్ళి చూడు. అలాగేనండి. ఏమండి, ఇదిగోనండి టాబ్లెట్స్. వాటర్ వాటర్ తీసుకొస్తానండి. ఏమండి, తీసుకోండి, ఇదిగోండి వాటర్. ఎన్న టాబ్లెట్ ఇది? ఏం టాబ్లెట్? మీనాక్షి, ఈ టాబ్లెట్ రాఘవన్ రూమ్ లో ఎందుకుంది? ఇవా ఇవి ఇవి రాఘవన్కి బాగా తలనొప్పిగా ఉంటే ఏవో హెవీ డోస్ టాబ్లెట్స్ తెచ్చుకున్నాడండి. ఇటివ్వండి, లోపల పెట్టేస్తాను. ఇలా మీనాక్షి, ఇవి తలనొప్పి టాబ్లెట్స్ కావు. ఇవి నాకు తెలిసినంత వరకు ఏవో ప్రమాదకరమైన వ్యాధికి సంబంధించినవి అనుకుంటున్నాను. ఏంటండి అలా అంటారు? ప్రమాదకరం అంటారేంటి? అవును, ఇవి ఇవి ఏవో క్యాన్సర్కి సంబంధించినవి. ఏమండి, మీకేమైనా మతిపోయిందా? ఏదేదో మాట్లాడతారేంటి? అలాంటివి మన ఇంట్లో ఎందుకుంటాయి? మనం బయలుదేరదాం పదండి. ఆగు మీనాక్షి, ఇప్పుడెవరికి చేస్తున్నారండి? ఒక నిమిషం మీనాక్షి, వర్మకు ఫోన్ చేసి కనుక్కుంటాను. అవతల బతుకమ్మకి టైం అయిపోతుందండి, పదండి. ఆగు మీనాక్షి, ముందు టాబ్లెట్స్ గురించి కనుక్కొని